ఇప్పుడు ఆయనకి ఉపన్యాసాలు అన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిస్తాడా? ఎందుకు రాస్తాడు సార్? ఇంత ముందు అని కూడా ఒకళ్ళు అడిగారు. ఆయన చాలా మేధావి సార్, త్రివిక్రమ్కి ఆయన రాసిస్తాడు. అంతేనా? ఆయన పద్దాగల పుస్తకాలు చదువుకుంటాడు, పద్దాగలు ఎప్పుడు మాట్లాడాలి చదువుకుంటాడు. మన అమెరికా వెళ్తుంటే 20 రోజులు అక్కడ అమెరికాలో మొత్తం స్టడీ చేస్తాడు. ఆయన గురించి మాట్లాడబోయే ముందు అన్ని చదువుకుంటాడు, రాసుకుంటాడు, విపరీతంగా చదువుకుంటాడు సార్. చదువుతాడని తెలుసులే. ఆయన రాసుకోడు. ఒక ఉపన్యాసం ఇస్తే నాకు తెలిసి ఆయన ముందు ప్రిపేర్ అవ్వడం, ఒక పాయింట్ ఎత్తుకుంటాడు. ఇప్పుడు పలానా గుంటూరు వెళ్తున్నాము వీళ్ళ మీద అని ఆటోమేటిక్గా ఆయన ఫ్లోలో పోయి మాట్లాడతాడు. దాని మీద ప్రిపేర్ అయ్యి స్టోరీ డిస్కషన్ పెట్టి 100 మంది రైటర్లను పెట్టి రాయడు సార్. వేరే వాళ్ళు అట్లా మరి రాజకీయాలు చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే రాయడు. సో అయితే రాయించడం ఖాయం అనేది నమ్మకం 200% గురుగారు. పోటీ చేస్తుంది మరి. ఎవరు పోటీ చేయొచ్చు అంటే మరి ఆయన రేపు నువ్వు ఎందుకు చెప్పావు రాధాకృష్ణ గారి దగ్గర నీకు సీట్ ఇవ్వను అంటే నన్ను ఏం చేయమంటారు? ఏమవుతుంది, నాకు ఆయన సీట్ ఇస్తే పోటీ చేస్తానని చెప్పు, అప్పుడు సరిపోతుంది. అంతేనంటారా? అంతేగా మరి. సరే ఖాయం చేయండి. సీట్ ఇస్తే పోటీ చేస్తాను. సరే ఖాయం చేయండి గురుగారు. ఆయన సీట్ ఇస్తే పోటీ చేస్తాను. ఆయన కదా ఇస్తే పోటీ చేస్తాను. మన ఇద్దరం కాదుగా డిసైడ్ చేయాల్సి. ఇస్తే పోటీ చేస్తా గెలుస్తా. పోటీ చేస్తా గెలుస్తా. అది సరే, గెలిపోవటం మన చేతిలో ఉండదు. అది ఓటమి అనేది లేదు సార్ అని చెప్పాక మీకు నేను. నా జీవితంలో ఓటమి అనేది లేదు గురూజీ అని చెప్పాను మీకు. అప్పుడు ఇస్తే ఏ సీటు కావాలని కోరుకుంటారు? ఏమో సార్, నాకు అవన్నీ తెలియదు. ఎందుకు వచ్చిన బాధ మీరు నన్ను. అల్లది ఎందుకు, రాజకీయాల్లో కూడా స్పష్టత ఉండాలి కదా. ఎంపీ అవుదామని ఉంది నాకు. ఎంపీ అవుదాం. ఇప్పుడు సినిమా వేరు మిత్రమా. సినిమా అనేది ఏంటంటే మీరు ఏదో లౌక్యం అది ఇది ఏదో చేసుకుంటారు, కింద పడతారు, మీద పడుతుంటారు, అదేదో నడిచిపోతుంది. బట్ రాజకీయాలు అట్లా కాదు. డేంజర్ అంటారా? ఇది మీకంటే ఎక్కువ నటన కావాలి దీనికి. మేము పనికిరా ఉంటారు అక్కడ. కెమెరా ముందు నటించే వాళ్ళకంటే కెమెరా వెనక నటించే వాళ్ళు పవర్ఫుల్గా ఉంటారు. అదే ఆలోచిస్తున్నా, వాళ్ళ యాక్టింగ్ ముందు మంది పనికిరాదేమని ఆలోచిస్తున్నాను. అందుకని సో మీకు ఆ క్లారిటీ లేకపోతే ఎంపీ కావాలి ఎమ్మెల్యే కావాలన్నప్పుడు ఓకే, నువ్వు రాజకీయాల్లోకి రావాలనేది ఆసక్తి అయితే ఉంది కదా నీకు. అది నాకు తెలుసు ఉంది సార్ కదా. ఉన్నప్పుడు ఏంటంటే రాజకీయాల గురించి అవగాహన ఉండాలి. ఆ రోల్ ఎలా ప్లే చేయాలో కూడా తెలియాలిగా. నాకు బై గాడ్ మీకు ఒకటి చెప్తా సార్. నేను రాజకీయ నాయకుడు కావటం కంటే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద రాజకీయ నాయకుడు చూడాలనేది ఎక్కువ నాకు ఇంట్రెస్ట్. నిజం చెప్తాను. నేను ఇప్పుడు 19 కాదు ఇంకోసారి అవుతా. నేను ఎప్పటికైనా అవుతా, నాకు డౌటే లేదు. నాకు ఆ రాజకీయ యోగం ఉంది. మీలాంటి వాళ్ళు అందరు ఉన్నారు, నేను అవుతాను. కానీ ముందు నాకు ఆయన చూడాలని కోరిక సార్. దానికోసం పనిచేస్తాను. సో జాతకం కూడా చూపించావు ఎక్కడన్నా? మీ అందరం ఇంకా నా జాతకం సార్. నా జాతకం రాసేవాళ్ళు అమ్మట తిరుగుతుంటే జాతకం నాకెందుకు? కాదు యోగం ఉందని అంటే నాకు అనిపిస్తుంది. నేను అనుకుని నేను అవుతాయి కదా, ఎంపీ అవుతాలే అనుకుంటాను నేను. అవునా? ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ఎందుకు సార్? చాలా మంది పద్దాకలు అందరితో తిరగాలి. ఎందుకు వచ్చింది కదా అని. ఎంపీ అయితే ఢిల్లీలో ఆయన తిరగచ్చు అని కాదులేదు సార్.